విజయనగరం జిల్లా పోస్పాటిరేగ మండలం కందివలస గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గ్రామంలో వాటర్ పొల్యూషన్ ఎంతోమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించింది. చిన్న వయసు నుంచే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అలా కడుపు నొప్పులు అంటూ కూడా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది ఏంటని ఈ గ్రామానికైతే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీల ప్రభావంతోనే మాకు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఇక్కడ ఈ వాటర్ కంటామినేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి కొలాయిలు కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించాయి. ప్రత్యేకించి ఆ కొలాయిలు కూడా ఉదయం సాయంత్రం కూడా కంటిన్యూగా వాటర్ అయితే అందిస్తూ ఉంటారు. అందించినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి ఈ యొక్క పలు వ్యాధులు కూడా వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పలు వ్యాధులు వేధించడంతో పూర్తిగా మేము తక్కువ వయసు అయితే తక్కువే, వయసు తక్కువలో కూడా పలు సమస్యలతో మేమైతే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఆ గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటని ఆ గ్రామస్తులు కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దయినా, మీది ఏ ఊరు? ఈ ఊరేనా? కందివలసేనా? మాది కందివలసేనండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు 50 సంవత్సరాలు అయ్యండి. ఓకే, మీకు ఎటువంటి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి? ఇది నిప్పులండి, కాళ్ళు నిప్పులు అంతే. ఇంకేం మరి నీ వాటర్ మంచిది కాక అంతే. మీ ఊర్లో వాటర్ బాగోలేదు, మరి కంపెనీలు లావైపోయి అలా చేస్తున్నారు. అంటే మీ చిన్న వయసులో ఎలా ఉండే ఇక్కడ వాటర్ అప్పుడు బాగుండదు అప్పుడు బాగుండదు. ఈ కంపెనీలు తయారైన కాడి నుంచి అలాగా వచ్చింది. అంటే మీ ఊరికి అనుకుని బోల్డ్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ? ఇటే ఉన్నాయండి, ఇటు మరి అటు రోడ్డు పక్కనే. ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం ఒక శరీర సంబంధించిన సమస్యనే, లేదంటే శ్వాసకోశ సంబంధం అటువంటివి? కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా పట్టిడు చేయడు, అది అది అంతే. సో చూసాం కదా, ఈ గ్రామంలో వాటర్ పూర్తిగా కలుషితమైందని చెప్పాలి. దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కారణంతో ముఖ్యంగా చూస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఒకవైపు పాలీ కంపెనీలు, మరొకవైపు చూసుకుంటే ఈ కెమికల్ కంపెనీలు కూడా ఈ యొక్క చుట్టు ప్రాంతంలో ఉండడంతో నేరుగా ఆ గ్రౌండ్ వాటర్ని దాన్ని ప్యూరిఫై చేయకుండా నేరుగా గ్రౌండ్లోనే కలపడంతోనే ఈరోజు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా చెప్తున్నారు. కొన్ని కంపెనీల నుంచి అయితే నేరుగా చెరువుల్లోకి డైరెక్ట్గా వాటర్ అయితే వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనమైతే చూడవచ్చు ఆ కంపెనీకి ఆనుకొని ఉన్నటువంటి గోడ పక్క నుంచి కూడా చాలా వాటర్ కూడా కంటిన్యూగా పారుతున్న, కలర్ కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా వాటర్ కంటామినేషన్ జరగడంతోనే పలు సమస్యలు అయితే ఈ గ్రామంలో తలెత్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అన్ని విధాలుగా గ్రామంలో అయితే బాగానే ఉంది, కానీ ఆ వాటర్ కంటామినేషన్ జరగడంతోనే పలు సమస్యలకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా గ్రామానికి సంబంధించి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఈ గ్రామంలో వాటర్ సరిగా లేక ఆ వాటర్ కంటామినేషన్ జరుగుతూ అంటే పలు సమస్యలకి దారితీస్తుంది అంటున్నారు, వాస్తవేనా? వస్తువే కానీ ఒకటి ఇప్పుడు ప్రభుత్వం కంటే ముందు వచ్చిన పంచాయతీ నాయకత్వంలో మట్టుగా రోడ్డు అనేది మధ్యలో ఎత్తు ఉండాలి. మధ్యలో డౌన్ చేసి అటు ఇటు డౌన్ చేసి పెట్టేసి ఇటువైపు అటువైపు నీరుండి తగులు పెట్టిన చేశారు. అది ఆ పేకానికి అడిగితే మమ్మల్ని ప్రపంచం ఈయనగా మాట్లాడేవారు. అలాంటివి కూడా జరిగాయి కాబట్టి చాలా ధైర్యంగా ఊరు దీనిగా ఉంది అప్పుడు. అంటే నీరు పొల్యూషన్ జరుగుతుంది అంటున్నారు ఇక్కడ. ఇటువైపు నీరు ఉంది ఏంటి కాలువలోకి పోవాలి, అలా పోకూడదు. ఆ నీరు ఇటు వచ్చేయడం, ఇటు నుంచి పోయి ఓడినా ఇటు నుంచి ఓడినా ఇందులో ఇటు వచ్చేస్తే ఏం వెళ్తుంది? అది అడిగితే దానికి చిన్న నీకేం తెలుసు, నీ ఓడివి. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ కంపెనీలు మీ పక్కన ఉన్నాయి. ఆ కంపెనీ గ్రౌండ్ లెవెల్లో మీకు వాటర్ గ్రౌండ్ నుంచే వస్తుంది. ఆ వాటర్ తాగినందువల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అంటున్నారు. మన కాలువ ఉంది, ఇంటింటి పొల్యూషన్ కాలువ ఉంది. ఇప్పుడు ఇక్కడ కాలువ వేసారు, కొన్నిటికి వేయలేదు. మరి వేసేటప్పుడు అంతా ఒకటే చేయాలి కదండి, చేయలేదు. అలా ఉన్నాయి కాబట్టి అడిగితే దీనికి చిన్న తిరిగా నువ్వు మాలోడివి, నీకేటికి సంబంధం. ఓహో, ఓకే. ముందు పంచాయతీ ఏదైనా సరే. ఓకే, రైట్. సో చూసాం కదా, ఈ గ్రామంలో ఎన్నో సమస్యలకైతే తావు తీస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూడవచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఈ విధంగా నీరు స్టాక్ ఉండిపోవడంతోనే ఇటువంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయంటూ చెప్తున్నారు. ఇక్కడైతే మనమైతే చూడవచ్చు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ అయితే ఉంది. ఆ డ్రైనేజీలో చూస్తే చాలా రోజుల నుంచి పూర్తిగా డ్రైనేజీ కూడా క్లీన్ చేయనటువంటి పరిస్థితి. అంటే చుట్టుపక్కల చూసుకుంటే చుట్టూ కంపెనీలు ఉన్నప్పటికీ వచ్చినటువంటి వాటర్ని కంటామినేషన్ జరిగినటువంటి వాటర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ వాటర్ కనుక మళ్ళీ వీళ్ళు పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ వాటర్నే
తాగుతుంటే పలు సమస్యలు కూడా దారితీస్తున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి సమస్యలకి తలెత్తకుండా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒకవైపు పొల్యూషన్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు ఇంకో డ్రమ్ములో ఇక్కడ వాటర్ కూడా పెట్టున్నారు అంతే. ఎందుకంటే ఇటువంటి సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో ఆ వాటర్ కూడా ఎలా ఉందో కూడా మనం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తే ఇదంతా కుళాయి వాటర్లా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ వాటర్ కూడా శుద్ధిగానే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న నలకలు అయితే ఆల్రెడీ మనకైతే వాటర్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకుంటే ఏదేమైనా సరే ఈ గ్రామస్తులంతా కూడా ఈ వాటర్ కంటామినేషన్తో ఇటువంటి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయంటే కూడా చెప్పుకొస్తున్నారు. అందరికీ కూడా పలు సమస్యలు అయితే తావతీస్తున్నాయంటూ కూడా చెప్పారు. గతంలో కూడా డిఆర్సీ సమావేశంలో కూడా ఈ గ్రామానికి కందివలస గ్రామానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సురేష్ బాబు కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపించే గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూస్తే అటువంటి సమస్యలు కూడా ఇక్కడైతే మనకైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా గర్భకోశానికి సంబంధించిన పలు వ్యాధులు కూడా ఈ గ్రామస్తులకు ఎంతోమందికి వచ్చాయి. ఇప్పుడు కూడా సర్జరీలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ బారిన కూడా పడే అవకాశాలు ఉందంటూ కూడా వైద్యాధికారులు కూడా మరొకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతం ఇది కందివలసలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇక్కడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వాటర్ కంటామినేషన్ జరగడంతోనే ఇటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలు అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ల్యాండ్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అన్నిటిపైన తగు జాగ్రత్తలు తీసుకొని మెయింటైన్ చేస్తే తప్పగానే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి.